అయ్యా పెద్దలందరికీ ఒక్క నమస్కారము, చిన్న పిల్లగళ్ళకేమో డబల్ నమస్కారం. మరి గట్లెందుకు పిల్లగో? మేము ఎక్కడికి పోయినా పెద్దలందరికి ఒక్క దండం పెట్టి పిల్లగండ్లకు 2 దండాలు పెడతాం. ఎందుకొరకని అంటే పెద్దలు లొల్లు పెట్టకుండా నిశ్శబ్దముగా మా కథను ఆలకించి వింటారు కాబట్టి అందుకొరకే వాళ్ళకొక్క దండము తక్కువ. మరి చిన్న పిల్లగాళ్ళు లొల్లు పెడతారు. వాళ్ళు లొల్లు పెట్టేదుంటే వానరా సైన్యం ఇక్కడనే ఉంటది. మరి కిష్కిందకు ఓను అక్కడకు లేదు. మరి నా తల్లులారా, మరి నా తండ్రులారా, మీరు లొల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము. ఇవల్లడి దినము పవిత్రమైనటువంటి పండగ. రామనామ స్మరణలోన రామాయన్ని ఎవరైతే వింటారో, రామాయన్ని ఎవరైతే అంటారో ఈ యజ్ఞం చేసినంత పుణ్యమట. వివరే రామరసం తాగుర్రా అన్నాడు త్యాగరాజు. అనరా నోటనగున్న శౌలాత విననన్న వినరా. ఏంటిది పవిత్రమైనటువంటి రామనామము. రామాయన్ని ఎవరైతే వింటారో, రామాయన్ని ఎవరైతే అంటారో అక్కడ ఆంజనేయునంతటి వాడు కాళ్లకు ఉక్కు సంకెళ్ళి వేసుకొని నిల్చుంటాడట. ఎందుకొరకని అంటే నా బాబగారి బాలాలు ఎటన్న పోతాయో ఏమో అన్న భయానికి. పుననతి మరణము పుననతి జనుమము, పుట్టిన వారికి సావు తప్పలు, సత్యవారికి పుడుకలప్పలు. కాడియే కన్న తల్లి కట్టెలే చుట్టాలు అగ్గే ఆత్మ బంధువు. మన వెళ్ళి బొంగ జాగలడ్డము రావు, భూములడ్డము రావు, కొడుకులు అడ్డము రారు, కొమ్మలడ్డము రావు. నీళ్ళ మీద బుగ్గ నిలువదు ఈ శరీరము. నెత్తురు మాంసము తిత్తియే కాని పుత్తడి మాత్రము కాదయ్యా. భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు అందరితో కలిసిమెలిసి సుఖంగా ఉండు. లేకపోతే నీకే పెయ్యంత మండు అంటారు. మరి నా తల్లులారా, మరి నా తండ్రులారా, పవిత్రమైనటువంటి రామనామ స్మరణ జరుగుతున్నది కాబట్టి రాములకు బంటు రాజ్యాన దేవుడు. ఒక్కసారి కొండగట్టని వల్ల కంటే మీరు చేయనన్నట్లయితే ఆ కొండగట్టు లోపల ఉన్న ఆంజనేయుడు కదిలి మన ముందడికి వచ్చినట్టు కావాలి. ఆ భగవంతుడు మీకు ఇచ్చిన చేతులుంటేనేవో చప్పట్లు కొట్టుండ్రి, భగవంతుడు ఇచ్చిన నోరుంటేనేవో జయనండ్రి. ఇక చేతులు లేని వారు ఎట్లా చప్పట్లు కొట్టరు, నోరు లేని వారు ఎట్లా చేయనరుల్లా. నోరుంటికి ఇట్లా చేయనక చేతులుంటికి ఇట్లా చప్పట్లు కొట్టలేదు అనుకో అనుకో అన్నల్లో రోగాలు మొత్తం అని వల్ల కట్టే మీ ఇష్టమిగా ఏం వస్తాయి, రోగాలు వస్తాయి మీ ఇష్టమిగా. మరి కొండగట్టు అరవల్లాకి, మరి శ్రీ రేణుకా ఎల్లమ్మకి, మరి మా తెనుగొల్ల పెద్దమ్మకి దినవంట 1 రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు, వచ్చరం అంటే 365 రోజులయ్యా. సంవత్సరానికి ఒక్కసారి మన భారతదేశాన వస్తది బహు గొప్పైన పండుగ. బాలలకు వస్తది బ్రతుకంప పండుగ, పెద్దలకు వస్తది పెత్తురమ్మవాస్య, పిలగళ్ళకు వస్తది పిరీల పండుగ అంటారు.
ముద్దుల బ్రతకమ్మ పండుగ చిందాటనయ్యా ఓ పెద్దలారా ఇళ్ళ నా కోడలు చూసినవా వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయింది అదే నా బిడ్డ అయినట్ల ఏలుంటే ఇళ్ళ నా ఇంటి కాంచుకెళ్ళి బ్రతకమ్మ పట్టుకొని ఆడుకోను ఓ పోవునా అందుకే అంటారు అవలాల కలాల అలకించేడు దాతలారా అన్నలాల తమ్ముళ్ళాల నా పది బాంధవుల్లారా నా కోటి వరాలు పోసిన అమ్మా కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డగాలంటారమ్మో లక్ష వరాలు పోసిన గాని ఈ అల్లు నోడు కొడుకు కాడే ఓ దేవుడా పిలువను పిలువను మనుపులకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆనందములో పిలిచే తొలుపలుకు అమ్మా ఆడపిల్లలు లేని సాగుదావరాలు వర్తివాడు లేని సేదేరాలు సున్నాయి లేని పెళ్లి ఏరాలు శృతి లేని కథ చెప్పరాలు మతి లేని మాట మాట్లాడరాలు గతి లేని సంసారం చెయ్యరాలు గతి లేని సంసారం చేయరాలు సున్నం లేని విడియ వెయ్యరాలు శుద్ధి కట్టలేని తాడు కొట్టరాలంటారు రామ రామ సీతారామ దేవుడా రామజ రామ రామ అయ్యో తండ్రివాడు రాజుల కొడుక దేవుడా రామజ రామ రామ అయ్యో గుప్పించి గుర్రామైనా దేవుడా రామజ రామ రామ అయ్యో గుర్రవన్న ఎక్కుతున్నదే దేవుడా రామజ రామ రామ అయ్యో గుర్రవన్న ఎక్కుతున్నదో దేవుడా రామజ రామ రామ అయ్యో పడిమే అంత పూలు కన్నెనా దేవుడా రామజ రామ అయ్యో గురునాథ పాలు పడతాడా దేవుడా రామజ రామ గుర్రవన్న తోరిపోతనే దేవుడా రామజ రామ రామ ఇక గుర్రం పోతున్నదా గురుడు వాత ఉన్నాడు ఇక గుర్రం పోతున్నదే గురుడు వాత ఉన్నాడు ఇయో డెక్కడెక్క గుర్రము దేవదారి గుర్రము అది చూడండి ఎవ్వరారో నా భర్త వస్తున్నాడవ్వా ఎడ్డివాడు నా భర్త అని ఎక్కిరి రాదంటారు గుడ్డివాడు నా మొగడాని గునిపీయరాదు ముసలివాడు నా భర్త అని మూతిపోట్లు ఒడవరాదు అన్నల రాజ్యం అడివి రాజ్యం అనుకున్న చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి స్వరాజ్యం అనుకున్నరా అని భగవంతుడు పూజల కన్నా భర్త సేవలు గొప్ప అంటారా అని సొమ్ముతోని ఉదకాలు చేతులని వల్లి ఐవర్తి ఆకని వల్లి పట్టుకొని భర్త పాద పూజ కంట బయలల్ని ఎట్లా పోతున్నది లాలనాదేవి ఎట్లా పోతున్నది గల్లు 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 మాయిల వినవే మాటలు వినవే గల్లు 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 మాయిల వినవే మాటలు వినవే ఆగో ఇల్లును తోడు ఇల్లాలను తోడుండ్రు అంటారు ఇంటి లక్ష్మేమో పందిరి చెప్పాలా పందిరి లక్ష్మి ఇల్లు చెప్పాలను అంటారు ఇల్లు పందిరి లక్ష్మి ఆ ఇంటి ఇల్లాలు చెప్పాలని అంటారు హే బావా ఆడిది మంచిదైతేనేమో సంసారాన్ని చక్కగా సరిదిద్దుకుంటదు అంటారు మొగోడు లంగైనా తెలివి కల్లాడలైతే సంసారము తెలివి గెల్లదిత్తలాట భర్త రూపాయి తెచ్చితే రూపాయి నదోటి తోడి వేసి రూపాయి పావుల వేసిన దాన్ని ఆడిదు అంటారు భర్త రూపాయి తెచ్చితే అలోటి తోడు పడుకొని లపాలపదిని ఆటాన వేసిన దాన్ని గాడిదు అంటారు నేను ఎన్నడింటికి వచ్చిన కాదు బాబు ఉయ్యారమంత వరకు పోసుకొని ఎగిరి గంతేసుకుంటా వచ్చేడు నారము
అగో ఎవరన్న నిన్ను ఎవరన్నరా ఏము లేక చిన్నవేనవే ఓ బావరేవో ఎంతైనా మీ మగ వాళ్ళ గుండె మోటు గుండె అంటారు నాదా ఆడవాళ్ళ గుండె అక్కటువంటి గుండె అంటారయ్యా మగవానికి ఎంత దుఃఖం వచ్చిన నాదా ఇంటి లోపల నలుగురు కొడుకులుండని మగవానికి ఎంత దుఃఖం వచ్చిన గాని ఆ మూలకొక్కరు కూర్చుండి నాదో ఈ మూలకొక్కరు కూర్చుండి రెండు మోకాళ్ళ సందల తలకాయ పెట్టుకొని నాద గీతల గీతలు గాని ఎంతటి మగవాడైన గొల్లెత్తి ఎడవరంటారే నాదా నాదా ప్రజలు మన కొడుకులంటన్నవేందయ్యా ప్రజలు మన బిడ్డలంటన్నవు నాదా ప్రజలు మన కొడుకులు ఎట్లవుతారు ప్రజలు మన బిడ్డలు ఎట్లవుతారయ్యా తర్రైన బుర్రైన తన చేను వండాల తన గుమ్మి నిండాలను అంటారు ఎడ్డైన గుడ్డైనా తన కడుపు వండాలే తన ఒడి నిండాలను అంటారు కాకి పిల్ల కాకే ముద్దు అంటారు బిడ్డ పిల్ల బిడ్డకే ముద్దు అంటారు నాదా పయారో పరాయో అని సేన్ల పనిపుట్లు వండుతా మనకి ఏమన్నా వస్తారా మన సేన్ల కుంచడు వండినా ముద్దు ఇరుస వండినా అని ముద్దు పరాయి పిల్లకు గాజులు పెడితే పై కాని సేటు భ్రమలకు సేటు అంటారు పరాయి ఇంటి పోరడు గాని పొల్ల గాని జర మూతంకరునో జర ముక్కంకరునో దప్పన పిల్లగాడు కొంచెం నల్లగొన ఉండని ఇండ్రి అయ్యో రాజక్క గబోరండి ఎందుకు అన్నట్టవ్వా సవరికా గండ కొంచెం ఎర్రగా ఉంటది కానీ వాడంతకంటే కర్రగా పాడుపడ్డాడంటాము కర్రగుండలని వాళ్ళు వారేసుకుంటారా ఎర్రగుండలని మనం దాచుకుంటావా తీపిల్ల తీపి ఏ తీపి పెద్దదంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల్లో పండు ఏ పండు పెద్దదంటే తల పండు పెద్దలు ఉంటారు దూరముల దూరం ఏ దూలం పెద్దదంటే ముక్కు దూలం పెద్దలు ఉంటారు నాలా నా కడుపు వండాలి కాని మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారన్నది రాజ్యానికి రాజు అనేటి వాడుంటేనే రాజ్యము దక్కుతుంది అంటారు జంగలి పులి వచ్చిందంటే జంగలి దక్కుతుంది అంటారు ఊరికిద్దరు పుణ్యాత్ములుంటేనే ఊరు దక్కుతుంది అంటారు వాడకట్టు మీద ఒక్క మంచి తల్లుంటే వాడంతా మంచుకుంటలు అంటారు 10 మంది మంచోళ్ళల్లో ఒక్క షెడ్డోడు ఉంటే వారి చెడ్డ గుణాలు మంచోళ్ళు నేర్పుతాడాట చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధివంతుడు ఉంటే మంచి గుణాలు చెడ్డోళ్ళు నేర్పుతాడాట బాబా వాడ కట్టు మీద ఒక్క మంచి సల్లని తల్లుంటే వాడంతా మంచిగుంటది ఎట్లా మంచిగుంటదంటవా కుక్కరు కోడి కోడి పుంజు గుయ్యంగానే కోడి కూత పొద్దుగులేసి అలుకు పూతలు వేసుకునేది ఆడిది పరమ పతివతరాలు వాడకట్టు మీద ఒక్క మంచి సల్లని తల్లుంటే రాత్రి 12 రాక టీవీ చూసి తెల్ల రంబటాల్లో రాక వండే మందిరా సౌతులుంటే ఓ వాళ్ళు మబ్బిరుచుకుంటా నెత్తి గోక్కుంటా గోర్లు కొరుక్కుంటా ముక్కుల పక్కులన్నీ జప్పరించుకుంటా సింగులన్నీ చదువుకుంటా లేసే వరకు ఇంటి పక్క రాజక్క అలుక్కుంటది సల్లుకుంటది రంగెల్లి ముగ్గులు పెట్టుకుంటది ఆడోళ్ళ గుణమేందో గాని ఇంటి పక్క పొంటోళ్ళు పైకెత్తండ్రంటే కళ్ళు విండుతారు అబ్బా ఇంటి పక్కన సౌతికి 4 కాళ్ళు ఉన్నాయా 4 చేతులున్నాయా అది రోజు నాకన్నా ముందుగా ఎందుకు పని చేసుకోవాలి అని రేషంగానో కోపంగానో అవి 3ంటికి లేతే వీళ్ళు 2ంటికి లేచి పని చేసుకుంటారే నా తల్లులారా మంట మరి ఆడవాళ్లకు దానమే వెలుగు ధర్మమే వెలుగంటారు బావా దానం చేయక సంపాదించలేము లేదు మన్ను ధర్మము చేయక సంపాదించలేము లేదు దుమ్ము ఎన్ని కోట్ల రూపాయలున్నా కొంపల్లో పాడుపడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాదు అంటారు లక్షాధికారైన లవణ వన్నమే గాని మెరుగు బంగారం ఎవరు మింగవారు ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నొద్దులున్న మన ఈ చెత్త కాటి కొరకే బావా గురిగిల ఐసు పోసుకోని గుంజకు ఎవరు ముడిపెట్టుకోను రాలేదు 1000 ఏళ్ళున్నా వేరు తప్పది 100 ఏళ్ళున్నా సాగు తప్పది ఇది 4 గొద్దుల బోగాటగా ఉన్న రమ్మీది పుండు ఆగో వచ్చినప్పుడు అందరితోని కలిసి మెలిసి సుఖంగా ఉండు లేకపోతే నీకే పెయ్యంత మంటన్నారు పెద్దలు
అబ్బా, ఈ పిల్లలు ముట్టిపోయగలరా అన్న ఏ పెద్దవాడు రాజునైనా అనుభూతమున్నదో రాజుమాతయున్నదో అయ్యో పుల్లాను కళ్ళను రామ 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 దేవయ మాధవ పుల్లాను కళ్ళను రామ 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 దేవయ మాధవ సుందాన పుల్లనేమి రామ 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 దేవయ మాధవ తల్లి సుత్తి
కండేయుని గని శివ లింగములో ఉదయించి కంటులు వేచిన శివముని శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర 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 నీలాల హృదయాల కోవెలలో నీలాల హృదయాల కోవెలలో నిన్ను నిర్జాము కొలిసేము ఓ ఈశ్వర శివశంకర పరమేశ్వర ఓ శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఎన్ని మాళ్ళు నిన్ను వేడినా గాని ఎన్ని మాళ్ళు నిన్ను వేడినా గాని మా అభయాము సింగమా కలేశ్వర నిర్మల మా హృదయ కోవెలలో నిర్మల మా హృదయ కోవెలలో నిన్ను నిరతాము కొలిసేము ఓ ఈశ్వర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీ ఉంటివా కైలాస శిఖరాన నీ ఉంటివా నీ కలయందు ఇలయందు మేముంటివా శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర మేము నీ ఉన్న శివపురము చేరేలా నీ ఉన్న శివపురము చేరేలా నీ చల్లని పాదాలు తాకేలా శివశంకర పాప వినాశ పరమేశ్వర ఓ కరుణాకర ఓ గౌరీశ్వర ఓ కరుణాకర ఓ గౌరీశ్వర జగముడాను ఏలేటి జగదీశ్వర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర దేతు గుండలమైన ఏ పుట్టల ఏ శేషుడున్నడో ఏ చెట్టు మీద ఏ పిట్టున్నదో ఏ పిట్ట మనసులో ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియదు అంటారు. పొయ్యంగా దోషడు మన్నంటారు. కొట్టంగా ఒక రౌతు పెట్టంగా ఒక శాపర కొట్టంగా ఒక రౌతు తలగక మారలు అంటారు. ఆఖరి పూజ ఈ గుడి లోపల చేస్తారని పాడబడ్డ గుడి కాడికి వచ్చిందే లాలనాదేవి. పాడుబడ్డ గుడి కాడికి వచ్చింది అమ్మవారు పరట కొంగు పట్టింది. గుడి లోపల కస్మంత బయటెత్తి పారబోసి సుందార గుళ్ళను శుద్ధి పెట్టి గంధార గొడవలు సున్నాలు కొట్టి నిలువుటత్తాలు పెట్టించవే. నిలువుటత్తాలు పెట్టింది నిచ్చవా గురులు దాపింది. అలుమండారు ఎదురు మోచు బంధువు మండారు పక్కం వారబోసి పడిపోయిన లింగాన్ని నిల్చుండబెట్టింది. తమ్మల పాకు పెట్టింది. ఆకు మీద పోక పెట్టంగా పోక మీద సూది పెట్టింది. సూది మీద సిరుసు పెట్టంగా కట్టుకున్న కలియాప సీర కట్టు ముడుంచుకొని మల్చి కాచ ఊసి సిరిపాదము మీదికి పెట్టి సిరుసు కిందికి పెట్టి ఎక్కడున్నవో లోకాల శంకర ముత్యవంతలింగవా మూడు కళ్ళ దేవుడా పౌడవంతలింగవా 14 లోకాల కర్తవయ్యా. అందుగలడు హిందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికిన అందందగలవు. నమ్ముకున్న వారికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పుడంటారు. అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలహ ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ. శంకరునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టము. ఆగో పర్వన్నం పెట్టు ఇష్టము కాదు, మనువులు పెట్టి ఇష్టం కాదు, మాణిక్యాలు పెట్టి ఇష్టం కాదు. చెంబడు నీళ్లు తన లింగం మీద
ఆగో దార దిగకుంటా 5 చుట్లు తిరుక్కుంటా పోసినమనుకో అది అభిషేకో ప్రియా శంకర. అభిషేకం అంటే శంకరునికి ఎంతో ఇష్టము. అలంకరో ప్రియ విష్ణు నారాయణ మూర్తికి అలంకరణము, దండలు, ఆభరణాలు, వేషభూషణాలు, భుజకిరీటాలు ఇష్టము. కలహ ప్రియ నారదునికి లొల్లులంటే ఇష్టము. అల్లకిళ్ళకు లొల్లు పుట్టించి నారాయణ నా కడుపు నిండే అంటాడు. భోజన ప్రియ బ్రాహ్మణ. ఆగో బ్రాహ్మణులకు భోజనం అంటే ఎంతో ప్రీతి. బ్రాహ్మణులను భోజనానికి వెళ్తే పొలదారం వదలు చేసుకొని ఆ తర్వాత బుక్కడు ఎక్కువ పట్టండి. భోజన ప్రియ బ్రాహ్మణ అంటారు ఈశ్వర. ఎన్నో దేవతల పూజలు చేసి ఆఖరి పూజ నీ గుడి లోపల వేస్తున్నాడయ్యా. ఎడమ సంఖ జోలలో చేపెట్టిండు, గోరడంతో బండారు పట్టిండు. కుడి సంఖ జోలలో చేపెట్టిండు, పిరికడంతా ఊపిరి పట్టిండు. బండారి బండారి అంటే కొంతమందికి వదిలిస్తారు, కొంతమందికి వదిలేదు. బండారి అనగా పసుపు. తిరుపతిలో పుట్టిందాట తీరైన బండారి, మక్కల పుట్టింది, మాయలగల్ల బండారి, కాసులో పుట్టింది, కచ్చబల్ల బండారి, పాకిస్తాన్ లో పుట్టే రారాజు మల్లయ్య బావు మాయలగల్లోడు ఆదిరెడ్డి నీలమ్మల కొడుకు ఔషవంతుడు మల్లన్న. దేవుడు పుట్టినాడు దేశవంత వెలుగులు, మల్ల పుట్టినాడు మండపాన వెలుగులు, రాజు పుట్టినాడు రాజ్యవంత వెలుగులు. పుట్టిండు పులవారు, పెరిగింది వేసవారు, వారు నాడు గోగులగ్గము రే రాజు మల్లన్నది. దేవార దేవతలంతా భూమిది అనగ బూడిది తోలలగ్గ వాడిండ్రు, బండారు లేకుంటే బసంత వాడనని. జడి చెట్టి లాగులు తడికి జమదారు కుళ్ళలు పెట్టి, బుల్లి కట్టం పెట్టి, కొత్త మిస్సాలు పెట్టి, ఓ కన్నుకు కాటిగా పెట్టి, ఓ కన్ను సురుమా పెట్టి, రూల్ టోపి పెట్టి, గొట్టం పైంటేసి, బుల్లి గడ్డం పెట్టి, కుత్తి మిస్సాలు పెట్టి, కాలుకు కాదారు గవ్వ కట్టి, మెడలు నింబోలు పూసగట్టి, మల్లోజు వేషం కట్టి, మక్క పట్టం పోయి, చెన్నా పట్టం పోయి, మొక్కరాను తురుకొల్లను మొక్కిచ్చి, వడరాను తురుకొల్ల ఓడిచ్చి, వంగరాను తురుకొల్లను వంగబెట్టి, కాసుకు పోయి కర్రావుడు తెచ్చి కందూరు వేసి, కక్కడ తురుకలకు సున్నతులు వేసి, ఆడల్లో బొట్లు మలిపి బురుకలు కట్టి, బాయి గడ్డకుండా బండికి నడుపు బండారు తెచ్చి, దేశ దేశాన వ్యాపింపజేసినావు దేవుడా మల్లయ్యాలి. వాడు మానవ జన్మవెత్తినప్పుడు పరమాత్ముడిచ్చిన ప్రాణం యముడు గొంచబోయేంత వరకు కష్టమైన సుఖమైన బాధైన ప్రాణం పోయినా ప్రాణం వచ్చినా శరీరం మీద చెదలు పట్టినా గాని ఎల్లదీయాలి గాని ఆగో కష్టం వచ్చిందని చచ్చిపోతారు కాలమొకముదారా. కష్టం కన్న తల్లి సుఖం మరమన్న తల్లి అంటారే ఓ పిచ్చిదాను. 15 రోజులు వెన్నెల, 15 రోజులు అమ్మవాస వెన్నెల వెలుగు, అమ్మవాస చీకటే. చీకటిలే అందినగల గడవది, కష్టములే అందినల గడవది, మానవ జన్మ కష్ట సుఖము లేపోతే గడవది. పండు వండిన నాడు ఆకు రాలక మానది, తొడివ మురిగినాడు పండు రాలక మానది, నీ అన్న ఒడిసినాడు నువ్వు ఆగబోవు. ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలవబోదు, ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలవబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. దారాసు తాదులు తన వెంట రాలేరు, పుత్రులు మృతిని తప్పించలేరు. బంధుజాలము నిన్ను బ్రతికించుదురోలేరో, బల పరక్రమమేమి పనికి రాదు. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్రమైన గొంచబోరే. వెర్రి కుక్కల భ్రమలన్నీ మరిసియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంవాద నరసింహ దురిత దూర. ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద తనువు ఎప్పటికుండా రాలే పిచ్చినానా. ధరణిలో 1000 ఏండ్లు తనువు ఉండబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. దారాసు తాదులనగా తోడబుట్టినోళ్ళు ఎవలెంబడిపోరు, పుత్రులు ముతిని తప్పించలేరు. ఎల్లా ఐలన్న కొడుకు తండ్రి ప్రాణం కాపాడిండా ఆపిండా అడ్డం వేయిండా మా నాయనందుకు నేను అత్తనవలన్నంటారా. పుత్రులు మృతిని తప్పించలేరు, బంధుజాలము నిన్ను బ్రతికించగలేరు. ఇంతమంది బాంధవులు ఉన్నారు, ఈడ పోటువని పెట్టుకొని చూస్తాండ్రు, ఆడ మనిషిని పెట్టుకొని చూసిండ్రు కానీ ఎవరన్నా బతికించిండ్రా? ఎవరు బతికించలేరు. బల పరక్రమమేమి పనికి రాదు. నాకు వాడున్నాడు, నాకు వీడున్నాడు, నేనే ఎత్తా, నేను తీస్తా, ఏమెత్తావు తుస్సుమని గాలి విక్కపోతే
నిన్ను కుక్క కూడా కానది. కుక్క చస్తే కుక్కను కుక్క తింటది, మనిషిని ఎవరన్నా తింటారా? మనిషిని మన్ను కూడా తినది. కొంచెం వాసన పట్టంగానే కొంచెం బర్రాడి దింపుడు గల్లాల కాడికొత్తరు అంటారు. అందుకే బంధుమిత్రులు నిన్ను బ్రతికించగలేరు. బలపరక్రమేమి పనికి రాదు. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్రమైన గొంచబోరే. ఎన్ని కోట్ల రూపాయలున్న గోచమానంబడి రాదు. ఆగో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస లక్ష్మీ నరసింహ ధర్మాపురి వాస నీకిదే నా వందనము తండ్రి. ప్రహ్లాద వరద పద్మభూషణ ఆంజనేయ వరద నీకే వందనములయ్యా. హిరణ్య కశపుణ్ణి కట్టమోర్చినటువంటి వీరభూషణుడవు నీవు. నరసింహ నీ నామ దివ్య మంత్రము చేత బలమైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత భూ ప్రపంచంబు చేత చుట్టవచ్చు. నా తోడి ఎప్పలేవేమో నన్ను మోసంబు చెయ్యా నా భార్య. నీకు మనసు ఎట్లా వచ్చగానే ఓ బావు, నీకు మనసు ఎట్లా వచ్చగానే నా భార్య. ఓ బాబలాలను దేవి ఏడుపు తప్ప మనకేమి మిగిలిందే. శివ శివ నాదా ఏడువ గంటన్న వానే బాబు. 22 రోజుల బిడ్డల వల్ల చేతులు పెడదామే బాబు. మన బిడ్డ ఆడపిల్ల కాదే బాబు. ఆడపిల్లని ఎవరు చేస్తారే అమ్మా. బాబరావే బాబు, బాబరావే నాడు వరకు లేవే బాబు. నాడు వరకు దౌడవన్నా లేదు. మంచి నోట నన్ను వలక లేదు. నిన్ను జడల దెబ్బదేమో నిన్ను ఒట్టలేవే దేవి. చిన్ననాడు మనది చిలకలాది పడుతున్నాడు మనది. మనది అవసరాది తిండిపోయే కాలము కాలవద్దరు రాజుపోయే కాలము కాలవద్దర దేవి. అవసరావర దండ అడవి లోపల కలిచటి వంట మనం పోతే నా భార్య. మరణాలు మొగలాల లేవే ఓ బావా. అయ్యో నీ పక్క నేను వాసి ఓ బావా. అయ్యో నా పక్క నువ్వు వాసి నా భార్య. మనం అడవిలు ఇల్లు కడతావానే ఓ బావా. బ్రహ్మముగ్గురు అన్నదమ్ములంట శివశివ అన్నదమ్ములంట. వారి మైమతో వేసిన మన ఈ మట్టి బొమ్మలంట. రెండు మాయ దీవులంట. వారి మైమతో వేసిన మన ఈ మట్టి బొమ్మలంట. రెండు మాయ దీవులంట. బిడ్డలు ఉన్నారని కొంత మురియమోకే మనసా కొంత మురియమోకు. అయ్యో వాడచ్చి తోలక పొంద కొడుకులు రారంట. బిడ్డలు రారంట.
లేకపోయినా నీ రాదేవు రాదలే చెల్లెలో పడికైనా అంటారు చిన్నతనాన తల్లిదండ్రి పోతే పిల్లల కోతలు ఎవరు చూడాలంటారే అమ్మా బామా లక్ష్మమ్మ ఎవరి పాడు కావులరా నీ పాడుకావే ఎవరి కుక్కల కొడుకులరా బుచ్చగాళ్ళ దినాలు కాను పచ్చగా బంగుల కనవాడు భయ్యం ఇంటి ముందట టెంట్ వేసినాం అంటే చాలు ఏడికెళ్ళొస్తారో వీళ్ళకు కళ వస్తుందో నిద్ర వస్తుందో జ్వరం వస్తుందో వీళ్ళ మూలదారాలు తెంప ఈనంకొకడు వస్తాడు ఆనంకొకడు వస్తాడు అక్కర ముక్కడు పాడు కావులు ఎవరి పాడు కావులరా ఎవరి కుక్కల కొడుకులరా మా ఇంటి అడిగదారి గౌల కొవరయ్య ఏంది ఓరి కొవరయ్యా ఏందో నామగడు ఉన్నప్పుడు సప్పసేరు కళ్ళు పోతాడు బాడుకావు ఏటన్నా పోతింతో లాగుదామన్న వరకు ఉత్తదే షాకిలను పొడేసిపోతాడు వీనికి ఇక మాత్రం బాడుకావు అయితే నువ్వు కొద్దిగా ఆడుంటే తాగవని తీయగుంటే తాగుతావు నీకు ఇత్తలేండ్రా ఆడానికి 317 రూపాయల 50 పైసలు లొట్టి వలిగింది సిల్కోయ కుగ్గ ఉన్నది కొంచెం వారి కొమరయ్యా నేను గమన్ల కోరయ్యను కాదు నేనే నీ భర్తను లక్షపతి రాదును అంతేనటవా లేకపోతే నువ్వు చూడంగా కొట్టు అంట నావురా ఒక్కసారి కొడితేంది నా పిల్లాన్ని ఇంటికి తీసుకుపోయి కొడతా కానీ మందిలో కొట్ట నీ పురుషుడు నచ్చింది పుణ్యవతి నాకు పులుసు ఎక్కడ పాట పడ్డది పులుసు పులుసు చేపల పులుసు మా ఇంటి పక్క తెలుగు రాజుగాడు 4 బుడ్డ వరకలు పెడితే ఆ బుడ్డ వరకలు నేను పులుసు కాసుకుంటే ఆ పులుసు పుట్టిపోతాను జాలట్ల పోసి ముక్కలన్నీ నేను పులుసు జాలట్ల పోసి నేను గంగతారం చేసి వచ్చిన కాదు ఓ దేవుడో ఇంటి పక్క పండి తెలుగు రాజాల 4 బుడ్డ వరకలు పెడితే వండుకుంటే ముక్కలన్నీ తిన్నాక పులుసు పుట్టిపోతే మురుక్కాల వారబోసి గంగతానం చేసి వచ్చిందట తినాది తింటది నా పిల్లం గంగతానం చేస్తుంది నీతేరా బాగా నీతి అది నీతి అనుకో నీతి కాకపోతే ఏందనుకుంటున్నావు బాగా అగ్గో నా పిల్లమంటే పిల్లమేరా నీ పతి నచ్చిందే నా ప్రతివ్రత కాదురా పతివ్రత అందరికి ఊరోళ్ళు అందరూ చేస్తావు నన్ను ప్రతివ్రత అని నీకు ఒక్కదాన్నే కాదురా పతివ్రత టీ టైమ్ స్మాల్ బ్రేక్ చిటికలో వచ్చేస్తాం చూస్తూనే ఉండండి ఒగ్గు కథ టీవీ ఏం టీవీ ఒగ్గు కథ టీవీ ఎంకే టీవీ లైవ్ వస్తున్నది రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో వస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టుర్రి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకే టీవీ ఛానల్ అని కొడితే ఈ కథ తప్పకుండా మీకు ఇక వస్తుంది అందరు చూడాలి చూడడానికి చెప్పుర్రి ఎక్కడెక్కడో దేశ విదేశాలకు పోతుంది ఎంకే టీవీ మేకప్ కిరణ్ టీవీ అని ఒక్కసారి కొట్టుర్రి ఎంకే టీవీ అంటే చాలు కథలు అంటే కథలే పోయిగా మాకు గడవెత్తరాదు రమ్మా నా గంగలో గంగో ఇక శారదుండ నా అడిగి తెలుసోరో నాయనా నా ఆదుండకాయనమ్మా నా భూమికి తెలుసోరో నాయనా నా పచ్చని బురుడమ్మా నా ఆకాశానికి వెలుగో ఆ నిండు చందమామ మా ఒగ్గు కథకు వెలుగో మా గురువు మిద్దరావన్నా సరళాబుదే కథ నేను అపరాధనైతే
కదా నేను నిర్దోషనైతే ఆపుదే కదా అపరాధనైతే నిలుపుదే కదా నిర్దోషనైతే తొలుపుదే కదా దోషకారునైతే పాపుతాయి కదా పాపకారునైతే పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచ కలియారి రేణుకా ఎల్లమ్మ చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతుడు కోడలు గంభీరవాణి గౌల్లారి బిడ్డ గనసారి ఎల్లు మారుగులారి బిడ్డ మౌరాలే రేణుకా ఎల్లమ్మ నీకు 10,000 శనార్థి ఆదిరెడ్డి కొడుకవురా శవంతుడు మల్లన్న నీలమ్మ కొడుకవు నిజవంతుడు మల్లన్న జరిచట్టిలాగును జవదారి కుల్లలు రారాదు వల్లయ్యో మాకు రాగాలకు సెలవయ్యో హరి హరి రఘునందనా శ్రీవారు వచ్చేసారనండి. వచ్చిందమ్మా, వంటలు తయారైనయా? నీ కొరకు ఎప్పుడు రెడీ చేసి ఉంచిందండి. జోరుగా ఉన్నది. 66 కూరల ఢిల్లీ కంసారి అన్నముల పచ్చడబలో ఢిల్లీ కంసారి 66 కూరల ఢిల్లీ కంసారి అన్నముల పచ్చడబలో ఢిల్లీ కంసారి 66 కూరల పచ్చడబలో ఢిల్లీ కంసారి 36 గుర్రాలతో ఢిల్లీ కాన్సారి మునక పుల పచ్చడబలో ఢిల్లీ కాన్సారి 66 నువ్వేడు పతివతరాలు పాశం పడుతున్నాడు తెల్లారగా చల్లారలేదట. వాళ్ళ పాలెక్కువ వచ్చిన గెట్లవుతుందిరా. నీతివంతరాలు నీళ్ళకి పోతున్నాడు, నూతులు నిన్నల్ని లోపలికి పోతాడు. ఎండాకాలం దినం లోతులకు పోతే మీది కత్త అయిరా. నువ్వు బాగా నీతివంతురాలు పిల్ల. నా నీతి సంగతి తిరుగుదల వల్ల మనవాడా. నాకు కొడుకుల సుఖం ఉన్నదా, నాకు బిడ్డల సుఖం ఉన్నదా? నేను ఈ ఊళ్ళో పడ్డ కాచెల్లి ఎవరన్నా ఏలుబెట్టి చూపిన వాళ్ళు ఉన్నారు. లేరు లేరు, ఏలుబెట్టి చూపిన వాళ్ళు లేరు, ఎంట బయట తీసిన వాళ్ళు లేరు, ఎల్లమ్మ గుడి వెనక నిన్ను గుంజిన వాళ్ళు లేరు. నా ఇక్కడ ఎల్లమ్మ గుడి ఎక్కడ ఉన్నది? నన్ను ఎవరు గుంజ అక్కడ లేదే. తాళ్ళలో అక్కడ పెద్ద మైకులు పెట్టిర్రు, బాగా కథ చెప్పించారు అక్కడ. బరబరే తెల్లరాక మన వీడియో చెప్తే వాళ్ళు అక్కడ చెప్పి బరబరేరు. చిలకవురా కన్న కొడక జోలాలి జోజో, చిలకవు నీ ఉన్నవయ్యా జోలాలి జోజో, శ్రీరాముడు గట్టి జోలాలి జోజో, ఉయ్యాలాలు కొడక జోలాలి జోజో, రంబౌరా కన్న కొడక జోలాలి జోజో.
అనంగా ఆ పిలగాడు లక్ష్మీపుత్రుని కొన్ను మేనమామ బిడ్డకప్పుడు లగ్గవాయడు 4 ఒత్తుల నాగవెల్లి వేసిండు. లక్షపతి రాజు ఏమన్నాడు? అల్లుడా మా తండ్రి వంశాన పుట్టినవు నువ్వు, ఈ రాజ్యం నువ్వే ఏలుకొమ్మని అగో అల్లుడికి బిడ్డకు పట్టాభిషేకం కడుతున్నాడు. అయ్యా